ఇక తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని చెప్పలేదంటూ తాము ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి తగిన సమయం ఇస్తామని అధికార పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదంటున్నారు. కానీ క్లియర్గా మొదటి నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఏదైతే స్టార్టింగ్లో జరిగినప్పటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉంది కూటమి ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, రండి మీకు ఎంత సమయం కావాలో ఎంత రూల్ ప్రకారం ఎంత సమయం ఉంటుందో అది ఇస్తాము, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ఇవన్నీ కూడా తగిన సమయం ఇస్తామని అందరూ చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ నుంచి స్పష్టమైన దీనికి సంబంధించినటువంటి విషయం రాలేదు అని ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సమయం ఇస్తే రావడానికి తాను కూడా అసెంబ్లీకి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళొద్దని ఏ ఎమ్మెల్యేకు తాను చెప్పలేదని, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్తే వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీకి పూర్తిగా కూడా అంటే మేము ఎక్కడా కూడా వాళ్ళకు షరతులో ఆపడమో ఇవేమీ చేయలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక సభ్యుల బలం చూపెట్టి మందబలాన్ని ఉపయోగించి చర్చలను పక్కదారి పట్టిస్తే ఎలా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో మరి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించారు, అసెంబ్లీలో ఏం జరిగింది ఏంటనేది 5 సంవత్సరాలు అందరూ చూసిందే. ఏ విధంగా ఎక్కడా ప్రజా సమస్యల గురించి లేదు, ఆయన గురించి గొప్పలు చెప్పుకోవడం, కీర్తించుకోవడం, లేదనంటే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం, అప్పుడు ఎవరైనా సరే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇట్లా ఎక్కడ కూడా చర్చలు అర్థవంతంగా జరిగిన పరిస్థితి గతంలో కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా సమయం ఇవ్వకుండా శాసనసభలో ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలంటూ కూడా ఆయన మాట్లాడారు. అట్లాగే అసెంబ్లీకి వెళ్ళలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అందరం కలిసి రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్దామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ఎమ్మెల్సీలు లేదంటే ఎంపీలు వీళ్ళందరూ కూడా చాలా బహిరంగంగా అంటే బయట అందరితో మాట్లాడడం జగన్మోహన్ రెడ్డితో అనే పరిస్థితి లేదు. కానీ బయట ఏంటి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇట్లా రాజీనామాలు అంటున్నారు, మేము మొదటిసారి ఎన్నికయ్యాము, అసెంబ్లీకి వెళ్ళి మాకు కూడా ఉంటుంది కదా ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ఆ తర్వాత ఫ్యూచర్లో రాజకీయాల్లో మేము ఉండాలి అని అంటే కొత్తగా గెలుచున్నాము, ప్రజల మధ్య తిరగాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ఆ సమస్యలు చెప్పాలి, ఇవేవి చెప్పనీయకుండా ఈ విధంగా చేసి ఏదో రాజీనామాలు అంటున్నారని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చని ఇప్పుడేదో చెప్తా ఉన్నారు. ఇదంతా బయట మాట్లాడడానికి మాత్రమే, కానీ నిజంగా చెప్పాలంటే ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. తనకు అభ్యంతరం లేదంటూ కూడా ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక వెళ్ళి అబాసు పాలు కావద్దనే తన అభిప్రాయం అంటూ కూడా జగన్ కొత్తగా చెప్తా ఉన్నారు వీళ్ళకి. ఇక 5 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడే ఏంటి అంటూ కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లకుండా వేటేస్తే ఎన్నికలకు వెళ్దామనడం దేనికి సంకేతం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామంటూ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఈ అనర్హత గురించి కావచ్చు, ఇవన్నీ కూడా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అట్లాగే యనమల రామకృష్ణుడు కూడా మాట్లాడారు. అనర్హత వేయడంతో పాటు తదుపరి ఎన్నికల్లో ఇలాంటి వారు పోటీ చేయవచ్చా లేదా అనేది కూడా న్యాయస్థానంలో తేలాలి అంటూ కూడా టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు గారు మాట్లాడారు. ఇక ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకుండా అనర్హత వేటు వెయ్యొచ్చు అంటూ కూడా రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తోంది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం. నమస్తే పవన్ సార్, ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారనే వార్తలు వస్తా ఉన్నాయి. మొన్న 18వ